నమస్తే అండి, నేను మీ స్వప్నికాని. ఈరోజు గులాబ్ జామ్ వండబోతున్నాను. సో మీరందరూ నా వీడియో చూడండి, కామెంట్ చేయండి మంచిగా. స్వప్నికాని, స్వప్నాని, మౌత్ ఆర్టిస్ట్ డ్యాన్సర్. ఈరోజు నేను ఒక వంట ట్రై చేయాలనుకుంటున్నాను. అవి నాకు చాలా ఇష్టము. గులాబీ జామ్. అది మొన్న గులాబ్ జామ్ వండితే అది జున్ను బాల్స్లాగా అయిపోయింది. అందుకే ఈసారి మళ్ళీ ట్రై చేసి గులాబ్ జామ్ ఎలా వండాలి అనేది వీడియో షూట్ చేస్తున్నాను. కంపల్సరీ మీరు అందరూ చూడండి. బాగా వండుతాను, మీరు సపోర్ట్ చేయండి. ఏదైనా నేను వంట చేసేటప్పుడు ఏదైనా లోటు చేస్తే ఆ లోటు భర్తీ మీరే చేయాలి. నాకు చెప్పండి, కామెంట్ చేయండి, సరేనా? స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి, అమ్మా. వాటర్ వేసుకొని కలుపుకోవడమే. మనము పాల్గొండలాగా ఉంది. చిన్నప్పుడు పాల్గొండ తింటాం కదా, అలా ఉంది. ఇందులో వాటర్ వేసుకొని కలపాలి, సరేనా? ఇది వాటర్ రావాలి, నేను పిలిచిన వెంటనే వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, సరేనా? ఇప్పుడు ఇది బాగా ఉండలు చుట్టకుండా కలపాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా 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 కలపాలి. బాగా కలుపుకోవాలి. చాలా నీట్గా కలపాలి. వాటర్ వేయు. చాలా సాఫ్ట్గా అయినంత వరకు కలుపుకోవాలి. మేమైతే చాలా సాఫ్ట్గా అయినంత వరకు కలుపుకున్నాము. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. చూపించు నాన్న, తీసుకో. చాలా సాఫ్ట్గా ఉంది, చూసారా ఎంత బాగుందని. అంటే ఇది నేను ఇంకా ఒక 20 minutes 15 minutes నానపెడతాను. అంటే ఈ గిన్నెలో వేసేసి మూత పెట్టుకుంటాను. మీరు కూడా అలానే చేయండి, సరేనా? చాలా నీట్గా పద్ధతిగా చేసుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి. చిన్న చిన్న ఉండలు చేసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి, గుండ్రంగా తిప్పుకోవాలి. చిన్నవే చేయాలండి. ఒక ప్యాకెట్ కలుపుకుంటే 35 గులాబ్ జామ్ అవుతాయి. సో మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. ట్రై చేయండి మీరు కూడా అట్లానే. మనము ఇప్పుడు వండలన్నీ ఇలాగా చుట్టేయాలి. తర్వాత నువ్వు హెల్ప్ చేయు. ఉండలు చుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ముద్ద చిన్న ఉండలే చుట్టుకోవాలి. ఒక ప్యాకెట్ ఇందామండి ఏంది ఎక్కడ పడేసినాను. ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి 35 గులాబ్ జామ్ అన్నారు. మేమైతే 40 తయారు చేసినాం. ఇందా మన గులాబ్ జామ్ చేయలేక గులాబ్ జామే చేసినామండి. కాకపోతే పెద్ద ఉండలు చుట్టాము. అది నూనెలో వేగిన తర్వాత అది గులాబ్ జామ్ కాస్త జున్ బాల్స్ అయిపోయింది. అది సో అది చెప్పలేము. పాకం కాస్త బెల్లం నీరు పాకం కాకుండా సక్కి పాకం వచ్చేసింది. ఇందా ఎంత బాగా చేశాను చూడండి ఒకసారి. ఓకే, అన్నీ ఉండలు ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను. ఇదిగోండి, చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఓకే, వండలు అయిపోయేవి. ఫోటో తీసుకోమది సైడ్. కళాయిలో నూనె వేసేసి ఇంకా స్టవ్ వెలిగించేయాలి. ఒక పక్క పాకం తీసుకుంటాను, ఇంకొక పక్క గులాబ్ జామ్ వండుతాను. సరే, ఎందుకంటే అవతల వైపు ఎందుకు ముట్టించామంటే పంచదార పాకం కావాలి కదా, సో అందుకోసమని పంచదార పాకం కోసము అవతలది ముట్టించాము. అయ్యో ఆపు తీసుకోవాలి, మొత్తం వేసేసి. అయితే వేడెక్కిందా లేదా అని ఒక ఉండ తీసుకొని నేనైతే వేయాలనుకుంటున్నాను. అయితే ఇట్లా చేయొచ్చు, ఇలా వేయడం వల్ల వేడెక్కిందో లేదో అని, ఆయిల్ వేడెక్కిందా లేదని నేను ఇది వేసాను. సో ఇది బాగా ఉడకాలి. చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదా, ఇలా ఆయిల్లో వేసుకొని అవి ఫ్రై అయినంత వరకు మనం కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న ఉండేసాను, అది ఏగిందా లేదని చూసాను. అవతల వైపు పొయ్యి మీద నేను ఏం చేశానంటే తపాలా పెట్టి అందులో చక్కెర వేసి పాకం తీస్తున్నాను. ఈ యువతల వైపు ఉడికిన వెంటనే ఈ గులాబ్ జామ్ని పాకంలో వేసేయాలి. సో ఫస్ట్ నేను వండింది గిన్నెలో వేసుకున్నాను. చాలా నీట్గా కలుపుకోవాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కలుపుకోవాలి. బాగా ఏగితే బాగుంటుంది, లోపల ఉడకాలి కదా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు ఏం బాగోదు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. ఇలా నాకు ఎప్పుడు నేను గులాబ్ జామ్ అయితే తయారు చేయలేదు, ఫస్ట్ టైం ఓన్గా తయారు చేస్తున్నాను. యువతల వైపు పాకం కలుపుతూ ఉండాలి. ఓకే, ఇలా గడిగడికి మనం చెక్ చేసుకోవాలి పాకాన్ని, అది ముదిరిపోకుండా ఉండాలి. నీరులా ఉంటే బాగుంటుంది, గులాబ్ జామ్ తొందరగా మెత్తపడుతుంది. సో నేను బాగా వేపుకున్నానండి, కొంచెం కలర్ఫుల్గా వచ్చినంత వరకు వేపుకున్నాను. తర్వాత ఇవి తీసేసి ఆ పాకంలో వేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది, నేను ఇవి తీయడమే లేటు, ఇవి తీసిన వెంటనే అందులో వేసుకుంటాను. సో ఫ్రెండ్స్ మీరు భయపడొద్దు, నేనైతే చాలా జాగ్రత్తగా పొయ్యి దగ్గర ఉంటాను. ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే నాకే కాలుతుంది కదా. మీరు నన్ను చూసి అసలు ఏం భయపడొద్దు. నా గులాబ్ జామ్ నా వంటను చూసి మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి. నా గులాబ్ జామ్ ఎవరు తింటారో ఏంటో అర్థం కాలేదు. తిన్నోళ్ళు కూడా ఇక్కడ పక్కనే ఉన్నారు, తినేసారు కూడా నా గులాబ్ జామ్ వండుతుంటేనే. సో బాగా కలుపుకుంటున్నాను, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా. నేనైతే ఈజీగా, ఇంత ఈజీగా ఉంటుంది గులాబ్ జామ్ తయారు చేయడం అని అస్సలు నేను ఊహించలేదు. ఇంత బాగా గులాబ్ జామ్ మనం తయారు చేయొచ్చు అని నేను అనుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. సో బ్రౌన్ కలర్లోకి వచ్చినాక పాకంలో వేసుకోవాలి. చాలా నీట్గా పద్ధతి మీద వంట చేయాలి, లేదంటే కాలుతుంది. పద్ధతి మర్చిపోతే మరి తెలుసు కదా మీకు. సో గ్యాస్ అయితే మనం ఏం చేయాలంటే సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లోనే మనము ఏగనివ్వాలి, హై ఫ్లేమ్లోనే ఏగితే మాడిపోతాయి ముందు, అది గుర్తు చేసుకోండి. నేనైతే ఒక 8-10 ఒక్కసారి వేపుతున్నాను, ఎందుకంటే ఇవి తొందరగా ఏగిపోతే మనము ఆయిల్ వేస్ట్ అవ్వదు కదా, కళాయిలో సగం ఆయిల్ ఉంది. సో అందుకోసమని స్పీడ్గా నేను వేపేస్తున్నాను. ఇలా అయితే తొందరగా ఏగుతాయి కదా. యువతల వైపు పాకంలోన జున్బాల్స్ వేసేసాను. జున్బాల్స్, గులాబ్ జామ్ జున్బాల్స్ అంటున్నాను చూసారా. మ్యాక్సిమం జున్బాల్స్ కూడా బాగుంటాయి, బట్ నాదైతే ఈరోజు గులాబ్ జామ్ కాకుండా జున్బాల్స్ అని ఎక్కువ నేను నా నోట్లో నానుతుంది, జున్ను బాల్స్లు అని అనేసి. నేను వీడియోకి లైవ్ చేసేటప్పుడు జున్ను బాల్స్ అనే పెట్టాను, గులాబ్ జామ్ అని పెట్టలేదు. అయితే ఫన్నీగా అనిపిస్తుంది. కానీ ఎండతో చేసామండి, మధ్యాహ్నం 12 అయింది. ఆ టైంలో మేము స్టార్ట్ చేయడము, చెమటలు కారడము,
తర్వాత ఆ చెమటితో 1 గంటన్నర అయింది మావి గులాబ్ జామ్ అయిపోయేవి. గ్యాస్ కూడా ఆపేసాను. బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నోరు ఊరుతుంది, నాకు తెలుసు మీకు నోరు ఊరుతుందని. నాకు అస్సలు అనుకోలేదు నేను గులాబ్ జామ్ తయారు చేయగలనా అని ఊహించాను. సో నా ఊహ నిజమైంది. గులాబ్ జామ్ నేను తయారు చేయగలిగాను, వండగలిగాను, తినగలిగాను. మీరు కూడా నా గులాబ్ జామ్ని చూసి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. తెలియని వాళ్ళు అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ని చెక్ చేస్తూ మంచి మంచి వంటలు నేర్చుకోండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూస్తాను ఎక్కువ. వంటలు ఎక్కువ నాకు ఇష్టం అండి చేయడము. అంటే చేతుల్లో అని తిడతారు వంటలు ఎక్కువ చేస్తే ఎందుకు చేస్తారని. సో అందుకోసమే కొంచెం ఫీల్ అవుతాను, అదేంటి ఇందులోనే కలిపి వేసేసావు అని. మా కార్తీక్ నన్ను అడిగితే నేను చెప్పాను, లేదురా అవి ఏగుతాయి ఇవి ఏగుతాయి, ఇవి ఏగిన వెంటనే నేను తీసి పాకంలో వేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పాను. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే నేను తీసేసి పాకంలో వేసేస్తాను. కొంచెం బుర్ర చూపించాలి, తెలివితేటలు. మంచి తెలివితేటలు కాదా నావి? నేనైతే ఇలానే చేస్తాను. అవి ఇప్పుడు ఏగిపోయినవి చూసారా, అవి వేగినాక ఒక్కొక్కటి 2 వేసి నేను తీయగలుగుతాను. నా మీద నాకు నమ్మకం ఉండాలి కదా, నేను ఏ పని చేస్తున్నాను, ఏ పని చేయగలను, నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, నేను ఎంత చేసుకోగలను, నా మీద నాకు నమ్మకం ఉంటే కదా నేను ప్రతి ఒక్క పని చేయగలుగుతాను. సో నా మీద నాకు నమ్మకం రావాలని ప్రతి ఒక్క పని నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఆధారపడకుండా నేను తయారు చేసుకుంటాను. ప్రతి ఒక్క పనిని కూడా క్రియేట్ చేస్తాను. లాస్ట్కి గులాబ్ జామ్ అయిపోయి పాకం సరిపోలేదు, మళ్ళీ పాకం తీసి మళ్ళీ వేస్తాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుందాం, తీసుకొని గిన్నెలో వేసుకుంటే పాకం సరిపోతుంది కదా. సో ఈ గిన్నెలో మరి కొంచెం పాకం నేను తీసుకొని సరిపోలేదని ఇంకొంచెం పాకాన్ని నేను మరిగించేసి ఇలాచి వేశాను. దాన్ని ఇప్పుడు గులాబ్ జామ్ మీద వేసుకుందాము. అయినా సరిపోలేదు తెలుసా పాకము. కొంచెం ఎక్కువ తీసుకోండి పాకము, మీరు ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే అది పాకంలో నానిపోయి ఉబ్బుతుంది. గులాబ్ జామ్ ఉబ్బేటప్పుడు నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిన్నాక నాకు మెసేజ్ చేయండి. అదేవిధంగా ఇంతకు ముందు మీరు గులాబ్ జామ్ తయారు చేసి ఉంటే, నేను తయారు చేసిన గులాబ్ జామ్ చేసే విధానము పర్ఫెక్ట్గా ఉందా లేదా అని కామెంట్ చేయండి. తర్వాత ఏదైనా వంటలు నేను మళ్ళీ వండాలి అనుకుంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక తమాషా ఏంటంటే ఒక జున్ బాల్స్ ఇంకో జున్ బాల్స్ తిన్నదని ఫీల్ మా మమ్మీ. అయినా వీడు తెల్లగానే ఉన్నాడు, కాకపోతే సర్లే. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే ఉంది. స్టార్ట్ చేసేద్దాము, సరేనా? మళ్ళీ ఈ ఫిల్టర్ ఓకేనా లేకపోతే లేదు? సరే సరేరా, తినిపెట్టు. మళ్ళీ నువ్వు తినవా? నేను ముందు తినాలంట, తేడా కొడుతూ చెప్పాలంట. యాక్చువల్లీ ఇది చేసి అలిసిపోయాము, ముఖం కడుక్కొని వచ్చి తింటున్నాము. చెమ్మటకు ఉంది చూసారా, జున్ను బాల్స్ తిన. ఒక గులాబ్ జామ్ వచ్చేసి ఇంకో గులాబ్ జామున్ పొడుచుకొని తింటే తింటరా. అరే అలాగనకరా బాబు, ఆవురం ఉంది. బాగుందా? ఓ షిట్. బట్టలు కూడా కాదు, బాగుందండి, చాలా బాగుంది.
బాగా ఉడిపించాను. మీరు కూడా ఎలాగ గులాబ్ జామ్ చేసుకొని తినండి. చాలామంది రివ్యూలు ఇస్తారు. ఎట్లా తెలుసా, వండేసిన తర్వాత స్టైల్గా కూర్చొని మేకప్లో అవన్నీ చేసుకొని లిప్స్టిక్లు రాసుకొని రివ్యూ ఇస్తారు. మా అలాగే ఎవరు నాకు తెలిసి ఫస్ట్ టైం నేను రివ్యూ ఇస్తున్నాం. చాలా బాగుంది. మీరు కూడా ఏదైనా ట్రై చేయండి, సరేనా? గులాబ్ జామ్ తినండి, తింటూనే ఉండండి. చూసారు ఎంత బాగుంది. సరే, నేను డౌట్ అయితే మేము చేసుకున్నది డౌట్ అనుకో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, గులాబ్ జామ్ చూస్తే నోరు ఊరుతుంది కదా, మీకోసమే. నా వీడియో చూశారు కదా చివరి వరకు, మీకోసం. అరే ఏమైందో వీళ్ళ కోసం కదా, ఊరిక మీకోసమే. మీకు చూపించేస్తే తినండి. బాగుంది.